నేను ఎక్కడైనా కూడా అసలు ఎట్లా అంటే రాజీ పడొద్దు. ఆ! ఎందుకు చూపియాల. ఆడవాళ్ళంటే ఏం తక్కువ కాదు, వీళ్ళకంటే ఎక్కువ చేసి చూపియాలి. వాళ్ళు 6:00 వస్తారు మార్నింగ్, మనం 10:00 పోయి కూడా మనం ఎందుకు చేయొద్దు, ఆ! చెయ్యాలి ఆహా! అని అట్లా చేసి నేను చూపించిన డేస్ ఉన్నాయి. అంటే వాళ్ళు ఇట్లా మీ మీద కక్ష చాలా పెట్టుకొని అట్లా చాలా ఆ! కంప్లైంట్స్ కూడా ఇచ్చారు. ఇబ్బందులు పెడతారా? మస్తు ఆ! ఏడ్చిన రోజులు ఉన్నాయి, ఆ! వదిలేస్తున్న రోజులు ఉన్నాయి. ఆహాహా! కానీ అట్లా మళ్ళీ అంటే నాకు నేనే మిమ్మల్ని పర్సనల్‌గా అటాక్ చేస్తారా? టార్గెట్ చేస్తారు. ఆ! నా వెనక చాలా మాట్లాడతారు, ఆ! చెప్తారు, ఇట్లా ఆ! అన్నీ చేస్తారు. కానీ నేను ఇక్కడ ఆగొద్దు. ఆహా! ఈ జర్నీ మనం చెయ్యాలనుకున్న రోజులు ఈ జాబ్ చెయ్యాలంతే. హ్మ్. కానీ తగ్గొద్దు. ఎందుకు చేయకూడదు? వాళ్ళకి భయపడి మనం వదిలేసినట్టు అయిపోతది. ఇది మనకి ఇవ్వద్దు, వాళ్ళకి ఇవ్వద్దు అనేసి నేను అట్లా ఆలోచించి ఆ! కంటిన్యూ చేస్తున్నాను ఇంకా జాబ్. అంటే ఇట్లాంటివి జరిగినప్పుడు మీ హస్బెండ్‌కి చెప్పారా? చెప్తాను. ఆ! వదిలేసేయి, ఎందుకు అంతగనము ఆ! ఏడ్చుకుంటూ ఎందుకు జాబ్ చేస్తుడు అట్లా మాట్లాడతారాయన. కానీ మళ్ళీ మళ్ళీ నాకు నేనే సంజాయించుకుంటాను. ఇట్లా అట్లా కాదు, ఇట్లా చెయ్యాలి, ఇంకా కొద్ది అంటే రోజులు జాబ్. వాళ్ళిప్పుడు మన హస్బెండ్ అర్థం చేసుకున్నారు అంటే మనకు ప్రాబ్లమ్ ఉండదు. అంటే నేను ఫీల్ అయితే నాకు క్షణమైన అట్లా అంటారనమాట. ఎందుకు వదిలేసేసేయి, అంతగానం అక్కడ వాళ్ళంతా గొడవ పడుతున్నప్పుడు ఎందుకు నువ్వు చేయడము, ఆహా! ఏదైనా చూసుకో వేరేది అట్లా అంటారు ఆయనకి. ఆ! నాకు ఉండబట్టలేక ఇక నేను ఎవరికి చెప్తాను, ఆయనకే చెప్తా. అవును. అంతే చెప్పుకుంటాను. గదా! ఆ! చెప్తాను. చెప్పి కొద్దిసేపు బాధపడతా. ఏడ్చినా అనుకో, ఎందుకు ఇంత ఏడ్చుకుంటూ చేయడం అవసరం అదే అని అంట. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ రొటీన్. వెళ్ళిపోవడమే, మళ్ళీ టైం అవ్వగానే ఆఫీస్‌కి వెళ్ళడమే ఇంకా. ఇంక అట్లాంటి వాళ్ళతో మీరు డైరెక్ట్‌గా రిటార్ట్ ఇవ్వడం అట్లా ఏమన్నా నేను అట్లా చేస్తారా? అసలు ఏం మాట్లాడను. నేను వర్క్‌తోని చూపిస్తా. అంతే. నోటి మాటతోని గాదు, పని చేసి చూపిస్తా వాళ్ళకి నేను అంతే ఓహ్! ఇంక. మాట్లాడితే మాట మాట పెరిగేది, గొడవ పెద్దగా అయిపోతది అక్కడ. మనం అవునవును. ఎందుకు మాట్లాడాలి? అవసరం లేదు అక్కడ మనకి. మనం ఓకే. వర్క్ చేసి చూపించి వర్క్‌తోని చూపియాలి వాళ్ళకి. అంతే. అది అది నేను డిసైడ్ అయ్యాను. అంటే ఇట్లా ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. హ్మ్. ఎప్పుడైనా ఎవరినైనా కొట్టారా? కొట్టారంటే జాబ్ పర్పస్‌లో కాకుండా గానీ, పర్సనల్‌గా వేరే విషయంలో అయితే ఒకరిని బయట కొట్టాల్సొచ్చింది. అంటే ఎట్లా? ఆ! అంటే ఇంక వేరే రకంగా మాట్లాడుతున్నారన్నమాట. ఆ! ఆహాహా! నేను ఎళ్తున్నాను బండి పైన. వెళ్తుంటే బండి ఎదురుగుండా తీసుకొచ్చి ఇది బండికి అడ్డం పెడుతున్నాడు. జరపమంటే జరపడు ఎంతకి. అటు ఎళ్తుంటే అటు పెడతాడు, ఇటు వెళ్తే ఇటు పెడతాడు. ఇంకా నాకు పేషెన్స్ కోల్పోయానండి. నేను అప్పటికే ఒక 5 మినిట్స్ చూసినాను. ఆ! ఎంతకి జరగమంటే జరగడు అసలకి. ఇంకా దిగి ఏసి ఒకటి పెట్టేసిన ఇంకప్పుడింకా. ఆ! ఆ! గొడవ కాలేదా మరి? అయ్యింది. గొడవ పెద్ద గొడవయింది దాని తర్వాత. మీరు కొట్ట అట్లా కొట్టవలసొచ్చింది అక్కడ పెద్ద సిట్యుయేషన్. ఝాన్సీ రాణిలాగా కొట్టవలసొచ్చింది అక్కడ సిట్యుయేషన్ అంతా. ఆ! ఆ! జరగమన్నప్పుడు జరగాల, బండి తీయమన్నప్పుడు ఎంతకి అటు వెళ్తే అటు పెడతాడు, బండి ఇటెళ్తే ఇటు పెడతాడు. వాంటెడ్‌లీ చేస్తుండు. నాకు అర్థమైపోయింది ఇంక అక్కడ సిట్యుయేషన్. ఆ! వీడేదో పెద్ద తిక్కలోడే ఉన్నట్టున్నాడని చెప్పి ఇంకప్పుడు దిగి ఏసేసిన ఇక నేనిగ. చుట్టుపక్కల వాళ్ళు అప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంది? ఇంక వాళ్ళందరూ ఇంక ఇట్లనే చూడడం షాక్ అయిపోయినారింక. ఆ! అంటే వాళ్ళు అనుకోలేదు అట్లా నేనెళ్లి కొడతా అన్న విషయం వాళ్ళు అసలు ఎక్స్‌పెక్ట్ చేయకుండా ఉన్నారు. ఆ! నేను దిగి కొట్టాల్సొచ్చింది ఇంక అక్కడ ఇగ. ఆ! నేను అనుకోలే అసలు నేను అంత కొడతా అనేసి. వాడు ఎదుటి మనిషి అట్లా ప్రవర్తించడం వల్ల మన ఇది కోల్పోయేలాగా చేసిండ్రండి వాళ్ళు. ఓకే. ఓకే. అక్కడ కొట్టాల్సొచ్చింది మరింగ. మరి అట్లా కొట్టిన సంగతి ఇంట్లో చెప్పారా? తెలుసు. తెలుసు. ఇంట్లో గూడా తెలుసు.